బ్యాక్ టు న్యూస్. అనంత టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్పై జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న పరిటాల శ్రీరామ్ తన తల్లి పరిటాల సునీతతో పాటు తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పరిటాల వారసుడి కల నెరవేరుతుందా? చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది? అయితే అసెంబ్లీ లేదా లోక్సభ ఈక్వేషన్ లాజిక్ ఏంటి? ఎన్నికల నోటిఫికేషన్ రానేలేదు. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. అన్ని పార్టీల నేతలు పోటీకి సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన నేతలు ఈసారి తమ వారసులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ తమ వారసులను ఎన్నికల్లో పోటీ చేయించే విషయంలో అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఈసారి తన కుమారుడు పవన్ ని తన స్థానంలో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యాడు. తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు రెడీ అయ్యారు. వీరి ప్రతిపాదనలకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. జేసీ వారసులకు దాదాపు లైన్ క్లియర్ కావడంతో అనంత జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి పరిటాల వారసుడిపైనే పడింది. అనంత టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ రాజకీయ భవితవ్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పరిటాల శ్రీరామ్ తన తల్లి మంత్రి పరిటాల సునీతతో పాటు తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే పరిటాల కుటుంబ ప్రతిపాదనపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టికెట్పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ సీటును పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ గెలిచే సీటు కావడంతో ఎలాగైనా టికెట్ సంపాదించేందుకు కొద్ది నెలలుగా మంత్రి సునీత ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనుచరుడైన రామ్మోహన్ చౌదరితో మంత్రాంగం నడుపుతున్నారు. అసెంబ్లీ బరిలో కొడుకు శ్రీరామ్కు లైన్ క్లియర్ చేసేందుకు ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ పరిటాల సునీత లాబియింగ్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం సీటు కోసం సోమవారం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లి గంట పాటు మంతనాలు జరిపారు. తన కుమారుడు శ్రీరామ్కు మద్దతు ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. మంగళవారం రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులను కలిసి పరిటాల శ్రీరామ్కు కళ్యాణదుర్గం సీటు కోసం మద్దతు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి పార్థసారథులు తమ స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే హనుమంతరాయ చౌదరి ప్రచారం కూడా ప్రారంభించారు. శ్రీరామ్కు టికెట్ ఇస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గొడవలు ప్రారంభమవుతాయని హనుమంతరాయ చౌదరి అంటున్నారు. శ్రీరామ్ మాత్రం అయితే కళ్యాణదుర్గం లేదా పెనుగొండ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం కుదరదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేస్తే కనీసం హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అసెంబ్లీ లేదా పార్లమెంటు టికెట్ అనడంపై అనంత జిల్లాలో భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. తల్లి సునీత స్థానంలో శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారని, తొలిసారి ఎన్నికైన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేకపోవడం, అదే పరిటాల సునీత అయితే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండడంతోనే అయితే అసెంబ్లీ లేదా లోక్సభ మంత్రాన్ని పరిటాల కుటుంబం పఠిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం మాత్రం ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అని ఇప్పటికే స్పష్టం చేసింది. మరి పరిటాల ఫ్యామిలీ విషయంలో చంద్రబాబు పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటారో, వాటిని బ్రేక్ చేస్తారో చూడాలి.